హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. పెళ్లి కాని తమ చిన్న కూతురు గర్భవతి అయ్యిందేమోనన్న అనుమానం ఆ తల్లిది. అనేక మంది కుటుంబ సభ్యులు ఉన్న ఆ ఉమ్మడి కుటుంబంలో అందరిపైన శంక. చివరికి దోషి ఎవరో మరి ఎలా తెలుసుకోవడం? అసలు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. చతుర్దశి వెళ్ళిపోయింది, పౌర్ణమి వచ్చేసింది. అన్నపూర్ణమ్మ గుండెల్లో రాయి పడింది. అసలే ఈ కాలం ఆడపిల్లలు ఆకతాయి పిల్లలు. అందున కమల కాలేజీలో చదువుతోంది. పైగా ఇంటికి వచ్చే ఆ శ్రీనివాసమూర్తితో ఇకలు పకపకలు. శ్రీనివాసమూర్తి పైకి బాగానే నెమ్మదిగానే కనిపిస్తాడు. కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? మనసు మంచిదే కావచ్చు, కానీ వయసు మాటేమిటి? ఆ మూడు ముళ్ళు పడే వరకు ఆడపిల్లలను సాకటం కష్టమే ఈ రోజుల్లో. పున్నమి ముందు దశమి నాడు తెల్లవారేసరికి టంగున బయట కూర్చునేది కమల. పెద్ద మనిషి అయిన ఈ 6 ఏళ్ల నుండి అసలు కమలకు తెగింపే లేదు. నెల తిరిగేసరికల్లా సరిగ్గా కూర్చోవాల్సిందే దశమి నాడు. అమ్మా, ఆ చాపా చెంబు ఇలా పెరట్లోకి తగిలేయి అని అరిచే కమల ఈసారి బయటపడకుండా ఇంట్లో తిరుగుతోంది. పోనీ 1-2 దినాలు ఎగించిందేమో అనుకుందామనుకున్నా అప్పుడే 5 రోజులు గడిచిపోయాయి. మరి అన్నపూర్ణమ్మకు దిగులు పట్టుకుంది. కమల మీద అనుమానం నిమిషానికి అధికం కాసాగింది. కొంపదీసి కమల కాలు జారలేదు కదా, నెల తప్పలేదు కదా? అసలే 10 మంది ఉంటున్న కొంప, 100 మంది తిరుగుతున్న ఇల్లు. పైగా కమల ఈ మధ్య శ్రీనివాసమూర్తితో బాగా చనువుగా తిరుగుతోంది. ఏ నిమిషంలో ఏం జరిగిందో? పోనీ కమలను నిలదీసి అడుగుదామనుకుంటే మీద విరుచుకుపడుతుందేమోనని భయం. కొన్ని రోజులుగా కాలేజీ వార్షికోత్సవాలు అని ఒక్క నిమిషం కూడా ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతుంది. సాయంకాలం కాలేజీ నుండి వచ్చిన తర్వాత వెంటనే బట్టలు మార్చుకొని ముస్తాబయ్యి వెళ్ళిపోయి మళ్ళీ ఏ రాత్రి 11 గంటలకో తిరిగి వస్తోంది. ఏడుకొండలవాడ, నా కూతురు బ్రతుకు బండలు కాకుండా చూడు స్వామి అంటూ మనసులోనే దేవుడికి మొక్కుకుంది. ఏమండి, నాకు ఏదో భయంగా ఉందండి అంది అన్నపూర్ణమ్మ గారు తన భర్తతో తమలపాకులు చిలకలు చుట్టి అందిస్తూ. నీకు అన్నీ అనుమానాలే, అది నా కూతురే, అలాంటి పని ఎప్పుడూ చేయదు. నువ్వు అనవసరంగా కంగారు పడి గోల చేయకు అన్నాడు విశ్వనాథం గారు. ఆ అబ్బాయి శ్రీనివాసమూర్తి ఈ మధ్య అమ్మాయితో చాలా చనువుగా తిరుగుతూ ఉన్నాడు అంది. ఆ అబ్బాయి అలాంటి వాడు కాదే, చాలా మంచివాడు. అయినా నీ తమ్ముడిని ఇంట్లో పెట్టుకొని ఊర్లో వాళ్ళని ఎందుకు ఆడిపోసుకోవడం అన్నాడు చిరాగ్గా. ఇది మరీ బాగుంది, నా తమ్ముడు అలాంటి వాడేమీ కాదు అంటూ మూతి ముడుచుకుంది అన్నపూర్ణమ్మ గారు. ఆ మాట అన్నదే గాని ఓ మూలగా అనుమానం కూడా లేకపోలేదు ఆమెకు. అయినా కమలకు అతను అంటే పడదు, కనీసం దగ్గరకు కూడా రానివ్వదు. అందువలన తమ్ముణ్ణి మాత్రమే అనుమానించడం ఎలా? నేను ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ ఏదో నిశ్చయానికి వచ్చిందానికి మళ్ళీ గది నుండి బయటకు వచ్చింది. వసారా అవతలివైపు ఉన్న 2 గదుల్లోనూ పెద్ద కొడుకు రెండో కొడుకు ఉంటున్నాడు. తలుపులు వేసి ఉన్న దీపాల వెలుగు సందుల్లోంచి బయటకు వస్తోంది. ఇంకా వాళ్ళు నిద్రపోలేదు కాబోలు అనుకుంది. పెద్ద కూతురు సువర్ణ వంటిల్లు సవరిస్తోంది. ఆమె భర్త ప్రసాద్ గది తలుపు తెరుచుకొని కుర్చీ తలుపుకు అడ్డంగా వేసుకొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఆ పక్క గదిలో రెండో కూతురు అపర్ణ, ఆమె భర్త చంద్రం ఉంటున్నారు. ఆ గదిలో లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఇక మేడ మీద గదిలో తన తమ్ముడు భద్రం ఉంటున్నాడు. 4 నెలల క్రితమే భద్రానికి ఊర్లో సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. మేడ మీద గదిలో ఉండమని తనే చెప్పింది. అందరూ కలిసి ఉండవచ్చు కదా అనే ఆశతో. ఏమక్క ఇలా వచ్చావు అన్నాడు భద్రం మంచం మీద లేచి కూర్చుంటూ. అలాంటి సమయంలో ఆమె ఎప్పుడూ తమ్ముడి దగ్గరకు రాలేదు. వచ్చి ఇలా కుర్చీ దగ్గరగా వేసుకో అన్నాడు భద్రం. అన్నపూర్ణమ్మ గారు కుర్చీలో కులబడి, నీతో ఒక విషయం చెప్పాలిరా అని కొంతసేపు మాట్లాడకుండా ఉండిపోయారు. ఆవిడ వ్యవహారం చూడగానే ఏదో కొంప మునిగింది అనుకొని చెప్పు అన్నాడు భద్రం తాపీగా. మన కమల కాలు జారిందేమోనని భయంగా ఉందిరా అంటూ బోరుమంది. భర్త దగ్గర దాచుకున్న తమ్ముడు దగ్గరకు వచ్చేసరికి మరి దుఃఖం ఆగలేదు. ఊరుకో అక్క అంటూ అన్నపూర్ణమ్మ గారిని సముదాయించాడు భద్రం. నిజానికి ఈ వార్త కొండంత సంబరాన్ని కలిగించింది అతనికి. ఎందుకంటే
అన్నపూర్ణమ్మ గారి పెద్దల్లుడు ప్రసాద్కి భద్రానికి పడదు. ఈ అదను ఉపయోగించుకొని ప్రసాద్ మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. అక్క, మీ పెద్దల్లుడు చూపులు నాకు నచ్చవనుకో. కమల వెళుతూ ఉంటే తినేసేటట్టు చూస్తూ ఉంటాడు. అసలు ఇంతకుముందే నేను నీతో చెబుదామని అనుకున్నాను. అయినా నాకెందుకులే, కమలను నేను చేసుకోవాలా ఏంటి అని ఊరుకున్నాను అంటూ మనసులోని విషయాన్ని బయటకు వెళ్ళగక్కాడు భద్రం. కమల తనను తిరస్కరిస్తోంది. తనకు చేసుకోవాలని ఉన్నా తనను తృణప్రాయంగా తీసి పారేస్తోంది. ఈ అదను ఉపయోగించుకుంటే కమలను కూడా ఒక ఆట ఆడించవచ్చు అనుకున్నాడు భద్రం. అన్నపూర్ణమ్మ గారు కళ్ళు ఒత్తుకుంటూ, ఒరేయ్, కొంపదీసి నువ్వు గాని. ఆ తరువాత ఆమె గొంతు పెగలలేదు. అక్క అన్నాడు భద్రం కోపంగా. అన్నపూర్ణమ్మ గారు మారు మాట్లాడకుండా తన గదిలోకి వచ్చేసింది. భద్రం తలుపులు దడాలున వేసుకున్న చప్పుడు ఆమె మెట్లు దిగుతున్నప్పుడు వినిపించింది. ఈ సంగతి తెలిసిందా మీకు అంది అన్నపూర్ణమ్మ గారి పెద్ద కోడలు పద్మ ఆమె భర్త ప్రకాష్తో. సంగతేమిటో నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అన్నాడు అతను. అక్కడికి అన్నీ నేను చెప్తేనే మీకు తెలుస్తున్నాయి కాబోలు అంటూ మూతి విరుచుకుంది పద్మ. అబ్బా, విసిగించకు. నీకు చెప్పాలని ఉంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని పడుకో అన్నాడు ప్రకాశం చిరాగ్గా. ప్రకాశం 12 సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో గుమాస్తాగిరి చేస్తున్నాడు. ఇంకో 12 ఏళ్ల తర్వాత రోడ్డు మీద నిలదీసి ప్రకాశం ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగితే పోస్టల్ డిపార్ట్మెంట్లో 24 ఏళ్లుగా గుమాస్తాగా పనిచేస్తున్నాను అని సమాధానం చెబుతాడు. పెళ్ళాం సాధింపుల కంటే ఆఫీస్ టెలిగ్రామ్ శబ్దాలే అతనికి శ్రవణానందకరంగా ఉంటాయి. భర్త చిరాకు చూసి పద్మ నోరు మూసుకొని పడుకుంది కానీ అది 2 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత కసిగా, మీ చెల్లెలు కమల ఏమీ తెలియని చిన్న పాప అనుకుంటున్నారు కాబోలు. అది నెల తప్పింది అంది పద్మ. తుల్లిపడ్డాడు ప్రకాశం. అతనికి కమల అంటే ప్రాణం. ఏమిటి అరుస్తున్నావు? ఇలాంటి మాటలు మళ్ళీ పేలావంటే చంపేస్తాను అంటూ పద్మ దవడ మీద ఒక్కటి అంటించాడు. తర్వాత మంచం మీద దుప్పటి ఊడలాగి పిల్లల పక్కన నేల మీద పరుచుకొని పడుకున్నాడు. నన్ను అంటే చెంప మీద కొట్టి నోరు మూయించారు. కానీ రేపు లోకుల నోరు ఎలా మూయిస్తారో చూస్తాను అంటూ గునిగింది పద్మ. సువర్ణ, మీ చెల్లెలు కమల ఈ మధ్య ఇంటి పట్టున ఉండకుండా తెగ తిరుగుతుందేమిటి అన్నాడు ప్రసాద్ భార్యను తన వైపుకు లాక్కుంటూ. సువర్ణ కమల పెద్దక్కయ్య. మీకు ఎప్పుడు దాని గురించి ఆలోచన అంది ఈసడింపుగా. ప్రసాద్ కమల వైపు గుచ్చి గుచ్చి చూడడం, పరిహాసాలు ఆడటం సువర్ణకు అస్సలు నచ్చదు. బాగుంది, నా అందాల మరదల గురించిన ఆలోచనలు నాకు కాకుండా వేరే వాళ్లకు ఉంటాయా? అలా ఉంటే ప్రమాదం ముంచుకొచ్చినట్టే అన్నాడు. ఇప్పుడైతే మాత్రం ఆగిందా? దశమినాడు టంచనగా బయట ఉండే పిల్ల ఇంకా ఇంటి మధ్యలో తిరుగుతోంది. నాకేదో అనుమానంగానే ఉందండి. అది నెల తప్పిందేమోనని. అమ్మతో అంటే ఏమంటుందో అని ఊరుకున్నాను అంది సువర్ణ. ఏమిటి, కమల నెల తప్పిందా? క్రితం నెల అంతా నేను క్యాంపులోనే ఉన్నాను కదా. ఇది ఎట్లా జరిగిందబ్బా అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. ఊరుకోండి, మీ పరిహాసాలు మీరును. అయినా మీరు అంతటి వారే అంటూ భర్తకు దగ్గరగా జరిగింది సువర్ణ. నేను అన్నానని కాదు కానీ మా తమ్ముడు, అదే మీ చెల్లి అపర్ణ మొగుడు గ్రంథం నడిపిస్తున్నాడేమోనని నా అనుమానం. మొన్నొకసారి కమలా చంద్రం పక్కపక్కల కూర్చొని ఉంటే నా కళ్ళతో నేను చూశాను. నాకెందుకొచ్చిందిలే అని నోరు మూసుకొని ఊరుకున్నాను. అయినా 20 ఏళ్ళు నెత్తిమీదికి వస్తున్నాయి. ఎవరో ఒకరికి ముడిపెట్టక వదిలేస్తే ఏం చేస్తుంది మరి? తను మాత్రం ఒక్కరోజు నేను క్యాంపుకు వెళ్తేనే నువ్వు. మిగిలిన మాటలు బయటికి రాకుండా ప్రసాద్ నోరు మూసింది సువర్ణ. తలుపు చట్టిన శబ్దమైతే అపర్ణ తలుపు తీసింది. ఎదురుగా భర్త చంద్రం. అతని ఆకారం చూడగానే మళ్ళీ తాగొచ్చాడని పోల్చుకుంది. తూలుతూ భార్యను తప్పించుకొని లోపలికి మంచం దగ్గరకు నడిచాడు. అపర్ణ కంట్లో నీళ్లు తిరిగాయి. ఏం ఎక్కువ తాగలేదులే, దగ్గరకురా అన్నాడు చంద్ర మంచం మీద వాలుతూ. అమ్మ వాళ్ళు చూడలేదు కదా అంది అపర్ణ ఏడుపు గొంతుతో. ఏం చూస్తే నాకేం భయమా అన్నాడు చంద్ర. అవునండి, మీకు భయమైతే ఈ పని ఎందుకు చేస్తారు? ఇంతమంది ఉంటున్న కొంపలో మీరు తాగొస్తే మన గౌరవం ఏం కావాలి?
ఇప్పటికే అక్కయ్యకు బావకు మీ సంగతి తెలిసిపోయింది. రేపు అమ్మా నాన్నకు కూడా తెలిస్తే ఇక అయిపోయినట్టే అంది అపర్ణ. మీ అక్కకు బావకే కాదు, కమలకు కూడా తెలిసిపోయింది ఈ సంగతి. ఇప్పుడు నేను ఇంటికి వస్తుంటే దారిలో కమల, శ్రీనివాస్ కనిపించారు. రిక్షా కోసం చూస్తున్నారు. కమలను నేను ఎక్కిన రిక్షాలో ఎక్కమన్నాను. నువ్వు తాగున్నావు, నీతో రాను అంటూ ఉండిపోయింది. నేను తాగలేదని చెప్పినా వినలేదు. దీన్ని బట్టి కమలకు తెలిసిపోయినట్టే కదా. ఇక మీ అమ్మకు నాన్నకు నేను ఇప్పుడే వెళ్ళి చెప్పి వస్తా అంటూ లేవబోయాడు చంద్రం. చాలా ఆపండి, మీరేమీ చెప్పనక్కర్లేదు. మనకే ప్రతిష్ట కూడా అప్రతిష్ట కూడాను. అయినా కమలకు ఇంత రాత్రి వరకు తిరుగుళ్ళు ఏమిటండి? అమ్మా నాన్న దాన్ని మరీ నెత్తికెక్కించుకుంటున్నారు. అన్నయ్యలకు కూడా అది అంటే గారాబం. అందుకే మరి బరి తెగించి తిరుగుతోంది అంటూ భర్తకు దగ్గరగా జరిగింది. వారం రోజుల క్రితం బయట కూర్చోవలసిన పిల్ల ఇంకా ఇంట్లో తాటి చెట్టులా తిరుగుతోంది. నాకు అనుమానంగానే ఉందండి అంది అపర్ణ రహస్యం చెబుతున్నట్టుగా. అయ్యింది, అంత పని అయ్యింది. ఇంకేం, ఆ శ్రీనివాస్ గాడే మంత్రం వేస్తుంటాడు. 2 నెలల క్రితం ఏదో మరదలు కదా అని ఓసారి చెయ్యి పట్టుకున్నాను. చెంప మీద కొట్టింది. అప్పటి నుండి మరి దగ్గరకు వెళ్ళలేదంటే నమ్ము. నేను తాగుతాను గాని ఇలాంటి చెడ్డ అలవాట్లు ఏమీ లేవని నీకు తెలుసు కదా. అయినా నీలాంటి అందాల భామ ఉండగా నాకు మట్టి బొమ్మలతో పనేమిటోయ్ అంటూ అపర్ణను దగ్గరగా తీసుకున్నాడు చంద్రం. మరి మట్టి బొమ్మను ఎందుకు పట్టుకున్నారుగా అని అపర్ణ అడగలేదు. అప్పటికే అడగగలిగిన స్థితి జారిపోయింది. ఏమండి, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అంది అన్నపూర్ణమ్మ రెండో కోడలు లక్ష్మి భర్త కృష్ణమూర్తితో. కమల అలాంటి పిల్ల కాదు లక్ష్మి, కానీ నువ్వు చెప్తుంటే నాకు భయంగానే ఉంది. రేపు మన గదికి పిలిచి అడుగుదాము. అనుమానం కలిగితే ఆ శ్రీనివాసుని పిలిచి 3 ముళ్ళు వేయించడం తప్ప మరో మార్గం లేదు. కానీ కమల తొందరపడే మనిషి కాదు అన్నాడు కృష్ణమూర్తి. అతనికి ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంది. నలుగురిలోనూ నవ్వుల పాలు కాకముందే కమలకు 3 ముళ్ళు వేయించేస్తే మంచిది అనుకున్నాడు. లక్ష్మికి కూడా కమల అలాంటి పని చేసింది అంటే నమ్మకం లేదు. కమల వీధిలో రిక్షా దిగింది. వెనుకనే సైకిల్ మీద వచ్చాడు శ్రీనివాస్. కమల, మరి నేను వెళ్తాను, రేపు సాయంకాలం వస్తాలే అన్నాడు. చాలా థ్యాంక్స్ శ్రీను, నీకు చాలా ట్రబుల్ ఇచ్చాను అంది నవ్వుతూ. అదేంటి కమల, కొత్తగా మాట్లాడుతున్నావు అన్నట్లు చెప్పడం మరిచాను. రేపు మీకు బొటానికల్ టూర్ ఉందట కదా, అది వాయిదా పడిందని మీ మేడం నీకు చెప్పమన్నారు. నేను ఆ సంగతే మర్చిపోయాను. మళ్ళీ వచ్చే నెల ఫిక్స్ చేస్తారట అన్నాడు శ్రీనివాస్. మై గాడ్, మళ్ళీ వాయిదా వేశారా? ఇంకా ఇది అయినట్లే. ఈ వారం రోజుల్లో ఇది 3వసారి వాయిదా పడటం. సరేలే, నేను ఉంటా మరి. గుడ్ నైట్ అంటూ లోనికి వెళ్ళిపోయింది కమల. గుడ్ నైట్ అంటూ శ్రీనివాస్ సైకిల్ ఎక్కేశాడు. తెల్లగా తెల్లవారింది. అన్నపూర్ణమ్మ గారు మధ్య మండువాల్లో కూర్చొని చల్ల చిలుకుతున్నారు. విశ్వనాథం గారు పూజ గదిలో మంత్రాలు చదువుతున్నారు. కూతుర్లు ఇద్దరూ కాఫీ టీ తతంగం చూస్తున్నారు. కోడళ్ళు పిల్లలకు నీళ్లు పోస్తున్నారు. ఇంతలా అమ్మా, అమ్మోయ్ అంటూ అరిచింది కమల పెరట్లోంచి. ఏం తల్లి అంటూ చేస్తున్న చల్లకుండ దగ్గర నుంచి లేచింది అన్నపూర్ణమ్మ గారు. ఆ చాపా చెంబు ఇలా పెరట్లోకి తగిలేయి అంది కమల. అన్నపూర్ణమ్మ గారి గుండెల మీద నుండి టన్ను బరువు దింపేసినట్లు అయ్యింది. ఆనందంతో కళ్ళ నీళ్లు తిరిగాయి. వస్తున్నా తల్లి అంటూ పెరట్లోకి వెళ్ళింది. ఏం తల్లి, ఈసారి వారం రోజులు ఎగించిందేమిటి? నేనేమో తల్లడిల్లిపోతున్నాను. అసలే రోజులు బాలేవు కదా అంది అన్నపూర్ణమ్మ. కమల గట్టిగా నవ్వేసింది. నువ్వు భలే దానివి అమ్మా. ఈ వారంలో బొటానికల్ టూర్ ఉంటుందని బయటపడకుండా మందులు మింగుతున్నాను. బయట ఉంటే నువ్వు ఇల్లు కదలనివ్వవు కదా. రాత్రే తెలిసింది టూర్ క్యాన్సిల్ అయిందట. అందుకే రాత్రి మందు వేసుకోవడం మానేశాను. అందుకే అంది కమల తిప్పుతూ. అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంతో నోరు నొక్కుకున్నారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.